అన్న అందరికీ నమస్తే అన్న. ఇతను చూడు, ఈ మన సైకిల్ బ్యాలెన్స్ అవుట్ అయింది. సర్కస్ చేసే అతనైనా ఫస్ట్ పళ్ళతోటి లేబట్టిండు. ఈ పక్కకున్న వ్యక్తి మళ్ళీ దాన్ని కవర్ చేసిండు, లేకుంటే గోసుండు మొత్తం ఆయనకు దెబ్బలు తాకేది. ఘోరంగా దెబ్బలు, జూమ్ చేస్తాను చూడండి, దెబ్బలు తాకేది. చూడు పట్టుకుంటాడు చూడండి, బ్యాలెన్స్ అవుట్ అయింది నాకు. ఎక్కడి నుంచో వస్తారు వీళ్ళు, ఎక్కడి నుంచో వస్తారు. అంత అవుట్ అయింది, బ్యాలెన్స్ అవుట్ అయింది. అసలు గోస. ఎక్కడి నుంచో వస్తారు పిల్లలు, ఒక 10-15 మంది ఉంటారు. ఎందుకన్నా ఏదన్నా జరిగితే చికాకు అవుతుంది కదా, ఎందుకన్నా వేరే పని చూసుకోవచ్చు కదా అన్న అంటే, లేదన్నా మా బతుకు తెరివేదన్నా. చూడు ఎంత బ్యాలెన్స్ చేసుకున్నాడు. మా బతుకు తెరివేదన్నా, మాకు వేరే పని రాదన్నా, మా తల్లిదండ్రులు ఇలాగే నేర్పించారు, దాన్నే కంటిన్యూ చేసుకోవాల్సి వస్తుందన్న. ఇట్లా ఊరు వాళ్ళు ఏదన్నా ఇస్తే సాయం చేస్తే మేము బతుకు తెరువుకు ఇట్లా చేసుకుంటున్నామన్నా. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నవ్వకుండా నచ్చితేనే ఇస్తారన్నా, నచ్చకుండా ఇయ్యరు అని అనుకుంటూ వచ్చింది. ఏమన్నా బ్యాలెన్స్ చూడండి, తప్పకుండా బ్యాలెన్స్ అసలు ఎంత కవర్ చేస్తున్నారు చూడండి. అట్లా ఆగడం చాలా కష్టం. అంటే వీళ్ళు ఎట్లా, నీకు ఎట్లా ఇదంతా ఎట్లా అంటే, మా తండ్రి మా తల్లిదండ్రులు మాకు నేర్పిన విద్య ఇది. దానివల్లనే వేరే పనికి పోలేకపోతున్నాం. మాకు ఇదే తెలుసు, మాకు వేరే తెలియదు, మాకు ఇదే తెలుసు అని అంటున్నారు. పాపం. ఏ ఊరు అంటే ఏ ఊరు అని చెప్పానన్నా, ఏ ఊరు పేరు లేదన్న మాకు. అన్ని ఊళ్ళు మా ఊర్లే అన్న అంటాను.